Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాడుల్ని నివారించడానికి కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. నేతలెవరూ కూడా పర్యటనలు జరపకుండా ముందస్తుగానే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. అంతేకాదు టీడీపీ నేత అరవింద్ బాబుని కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. నిన్నటి నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. ఇటు మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇలా పల్నాడు వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ నేతల్ని హౌస్ అరెస్టులు చేయడంతో పాటుగా తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. బయటి వ్యక్తులు ఎవరు అక్కడికి రాకుండా బలగాలన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఇవి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇంకొక వైపు నరసరావుపేట విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు ఇద్దరిని కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఎన్నికలు జరిగిన రోజు నుంచి అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి మాచవరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. ఈ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. అంతేకాదు తంగెడలో నిన్న బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత ఎరపతినేని. అదే సమయంలో కొత్త గణేశునిపాడిలో బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆ టైంలోనే అటు పోలీసులకు ఇటు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు ఆయన. నేతల పర్యటనలతో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ ఉండడంతో ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు పోలీసులు. పలు చోట్ల కేంద్ర బలగాల మోహరింపు కూడా మనకు కనిపిస్తోంది. నరసరావుపేటలో నేతల గృహ నిర్బంధానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పూర్తి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు పోలీసులు ఇప్పటికే పలు చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా ఎక్కడైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా చదలవాడు అరవింద్ బాబు ఇంటి మధ్య రాకపోకలన్నింటిని కూడా నిషేధించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ముళ్ళ కంచె కూడా ఏర్పాటు చేశారు. ఇదే చూసుకున్నట్లయితే ఈ బ్యారికేడ్ దగ్గర నుంచి దూరంగా మనకు ఒక 500 మీటర్ల దూరం చూసుకున్నట్లయితే 500 మీటర్ల దూరంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. అదిగో బయటనే ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ముందు బయటే 2 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వాహనాలు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. అయితే అదే పార్టీ కార్యాలయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లుగా కూడా ఉంది. కాబట్టి అక్కడి నుంచి కార్యకర్తలు ఇటువైపుకి రాకుండా, అంటే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇది సెంటర్ పాయింట్ 2 ఏళ్లకి ఇక్కడ పూర్తిగా కూడా నిషేధాజ్ఞలు అమలవుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందుకు వచ్చి ఇదే రూట్లో ఇక్కడ కనుక తిరిగినట్లయితే అరవింద్ బాబు నివాసం వస్తుంది. అరవింద్ బాబు నివాసం ఇక్కడ నుంచి మరొక 200-300 మీటర్స్ దూరంలో అరవింద్ బాబు నివాసం కనిపిస్తుంది. అరవింద్ బాబు నివాసం వద్ద కూడా కారు ఉంది. అదే అరవింద్ బాబు నివాసం. అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా. ఇక్కడ కూడా పార్టీ కార్యకర్తల నుండి చెరొక వైపు నిలబడి రాళ్ళు రువ్వుకొని దాడులు చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా నిషిద్ధ ప్రాంతంగా ఉంచి వాహనాలు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇటువైపు నుంచి పార్టీ కార్యాలయాల వైపుకి వెళ్లేందుకు కూడా అనుమతి లేకుండా పూర్తిగా చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూసినట్లయితే టౌన్లో నుంచి వచ్చే అవకాశం ఉన్న ఈ దారిలో కూడా పూర్తిగా ముళ్ళ కంచెన వేసి వాహనాలు రాకుండా కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పల్నాడులోనే తిష్ట వేశారు. నిన్న ఈసీ భద్రతాచరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించడంతో ఐజీ కూడా పల్నాడులోనే ఉండి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కేంద్ర బలగాలను కూడా మోహరించారు. తిరిగి దాడులు జరగకుండా నివారించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా పల్నాడులో చిన్న సంఘటన జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం నరసరావుపేటలో నెలకొంది. మరొక వైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా అరవింద్ బాబును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నేతలు ఎవరు బయటికి రాకుండా కూడా పోలీసులు అయితే ఇళ్ల వద్ద పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు నరసరావుపేటతో పాటు మాచర్ల గురిజాలకు సంబంధించిన నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడైతే నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేసి మిగిలిన వారు గుంటూరులో ఉన్నట్లయితే అక్కడ కూడా వాళ్ళని బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు పల్నాడులో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, టీవీ9 పల్నాడు జిల్లా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.
అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.